వేరుశనగ పంటలో అత్యంత ప్రమాదకరమైనది మొదలుకుళ్ళు. పొలం చూస్తే పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే బాగా ఏపుగా పెరిగిన మొక్కలు అకస్మాత్తుగా వాడిపోయి చనిపోతుంటాయి. మొక్కను పీకి చూస్తే మొదలు దగ్గర ఇలా తెల్లటి బూజు వచ్చి మొక్క కుళ్ళినట్టు ఉంటుంది. ఈ మొదలుకుళ్ళు బయట నుంచి రాదు. భూమిలో తేమ ఎక్కువైనప్పుడు, మొక్కల మధ్య గాలి ఆడనప్పుడు మట్టిలో దాగి ఉన్న ఫంగస్ బయటకు వచ్చి మొక్క మొదలను తినేస్తుంది. అందుకే విత్తన శుద్ధి చేయడం, మొక్కల మధ్య దూరం పాటించాలి. ఈ ఫంగస్ భూమిలో చిన్న చిన్న ఆవాల గింజల రూపంలో ఏళ్ల తరబడి బ్రతికే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫంగస్కి అధిక ఉష్ణోగ్రత మరియు అధిక తేమ రెండు ఒకేసారి దొరికితే గింజలు పగిలి బూజులాగా మారి పంట మీద దాడి చేస్తాయి. దీన్ని వెంటనే ఆపకపోతే పొలం మొత్తం పాకుతుంది. దీని నివారణకు టెబుకొనజోల్ అనే మందును లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ చొప్పున కలపాలి. ఎకరాకు 200 లీటర్ నీటిలో 300 మిల్లీలీటర్ మందు కలిపి మొదలు తడిచేలా కొట్టాలి. అప్పుడే మీ పంట సేఫ్. మరిన్ని వ్యవసాయ చిట్కాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.